నుంచి అక్కడ కొద్ది దూరంలోనే నిరాకార అంటున్నారు. అరే అంత ఆకారం చెప్పి నిరాకారం అంటారంటే అమ్మవారికి ఆకారం లేదన్నామే గాని ఆకారం స్వీకరించలేరు అన్నామా? ఆవిడికి నిరాకార అయినా భక్తులను అనుగ్రహించడం కోసం ఆవిడ ఆకారం స్వీకరిస్తుంది. ఆకారం 3 విధములు. ఒకటి కరచరణాదవయములతో ఉన్న రూపాకృతి, యంత్రాకృతి, మంత్రాకృతి. ఆ యంత్రంలో ఆ శక్తి అంతా ఎలాగ నిబద్ధమై ఉంటుందో ఆశ్చర్యం వేస్తుందండి. ఒక్కొక్క యంత్రంలో అన్ని యంత్రాలు సాధారణంగా ఎలా ఉంటాయంటే రేఖలు, త్రికోణాలు, దళాలు, వృత్తాలు, చతురస్రాలు, ఇవే, ఇంకేమిటి కావు. అవి ఆ ఏర్పడిన విధానం బట్టి దేవతాకృతుల మార్పు వస్తుంటుంది. ఇక్కడ ఆ శక్తిని ఆ విధంగా తీసుకొస్తున్నారు. దీన్ని బట్టి ఎంత సైన్స్ ఇది, గ్లోబలైజేషన్ పుణ్యమా అని విజ్ఞానం వివిధ విధాలుగా విస్తరిస్తుంటే సనాతన ధర్మం గొప్పతనం అంతగా బయటపడుతుంది. ఇది గర్వించదగ్గ అంశం. అయితే ఈ యంత్ర విజ్ఞానం అంతవరకు మూర్ఖంగా అనుకున్నప్పటికీ కొందరు పాశ్చాత్యులు మాత్రం ఓపెన్ మైండ్తో పరిశీలించి వాళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే సనాతన ధర్మం చాలా గొప్పదని. అలాంటి వాళ్ళలో జాన్ వుడ్రాఫ్, ఆయన హిందూ మతంపై చాలా గొప్ప గొప్ప గ్రంథాలు రచించారు. చాలా విశేషమైన గ్రంథాలు, సుమారు 5-6 గ్రంథాలు విస్తారంగా రచించారు. ఆ రచించిన ఆయన ఎలా ఉంటాడో ఫోటో చూడాలనుకుంటే పంచె కట్టుకుని పైన ఉత్తరీయం వేసుకున్నారండి ఆయన. అంటే భారతీయ వేషధారణం. మనకి ఇప్పటికీ పండితులైన వాళ్ళు కూడా ఆ వేషం వేయడానికి సిగ్గుపడతారు. ఆయన ఆ వేషంలోనే అమ్మవారిని ఉపాసన చేశాడు. అంటే ఊరికనే చదివి రాయడం కాకుండా సాధన చేసి రాశాడు పుస్తకాలు. అందులో యంత్ర విజ్ఞానం, మంత్ర విజ్ఞానం గురించి చాలా చాలా విశేషములు. కుండలిని శక్తి గురించి సర్పెంట్ పవర్ అని పెద్ద పుస్తకం రాశాడు. అలాగే వరుడు పవర్, మంత్రశక్తి గురించి రచించాడు. ఎన్నో విషయాలు అద్భుతం. ఆయన సౌందర్యలహరి గురించి కూడా వ్యాఖ్యానం రచించారని చెప్పుకున్న విషయం చాలా మంది గుర్తుండే ఉంటుంటుంది. ఆయన ఈ యంత్ర విజ్ఞానం గురించి చాలా తెలియజేశాడు. ఆ తర్వాత అనేక మంది రీసెర్చ్ చేసి యంత్రములు ఉన్న గొప్పతనాన్ని చెప్పారు. ఇటీవల కాలంలో డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అనేటువంటి వ్యక్తి సంస్కృతం బాగా నేర్చుకుని ఋగ్వేదం గురించి, సంస్కృతం గురించి గొప్ప గొప్ప పుస్తకాలు రచించారు. ఆయన పేరు కూడా మార్చుకున్నాడు, ఆయన వామదేవ శాస్త్రిని. ఆయనకి గత కొన్ని సంవత్సరాల క్రితం పద్మభూషణ్ కూడా ఇచ్చింది భారతదేశం. ఆ డేవిడ్ ఫ్రాలే దశమహావిద్యల గురించి, ఆ యంత్రాల విశేషాల గురించి అద్భుతమైన పుస్తకం రచించాడు. ఎందుకంటే యువతకి మన సంస్కృతిపై కొంచెం హేళనా దృష్టి ఉన్నది. దానికి కారణం పెద్దవాళ్లే, సందేహం లేదు. వాళ్ళకి గౌరవ దృష్టి కల్పించలేకపోయారు. వాళ్ళకి కొంచెం ఈ ధర్మం వైపు తిప్పడానికి, ఈ దేశంలో పుట్టని పడమటి వాడికే ఈ దేశం గొప్పతనం తెలిసినప్పుడు ఈ దేశం రక్తం ప్రవహిస్తున్న నాదైన నా ధర్మం గురించి నాకెందుకు తెలియదు అనే ప్రశ్న కలిగితే ఈ మాటకు సార్థకత వచ్చినట్లే. అందుకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని విషయాలు చెప్తారో అద్భుతమైన అంశములు. అయితే కొంతమంది ప్యాషన్ కొద్దీ హిందూ మతం గొప్పతనం చెప్పిన వాళ్ళు ఉంటారు. కొందరు పరిశోధన చేసి, సాధన చేసి, శోధనతో చెప్పిన మహానుభావులు ఉన్నారు. వాళ్ళవి మనం ప్రమాణంగా తీసుకోవాలి, అందరివి కాదు. అలాంటి ప్రమాణంగా తీసుకున్న వాక్యాలు కూడా కొన్ని కలుపుకుంటే యంత్రం అంటే ఇంత గొప్పది అని చెప్తున్నాం. ఇప్పుడు శ్రీయంత్రం, ఈ శ్రీయంత్రం గురించి చాలా ఆశ్చర్యకరమైన అంశాలు చాలా చాలా బయటపడుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఎక్కడ పాశ్చాత్య దేశాల్లో కూడా